భాగవత శ్రవణం ఇచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం ఏది అంటే మనసులో ఉండేటటువంటి అశాంతిని తొలగిస్తుంది. అశాంతి దేని వలన కలుగుతుంది? రజోగుణ తమోగుణముల యొక్క విజృంభణం చేత నిరంతరము అశాంతి కలుగుతుంది. ఇంకా ఎప్పుడూ ఏదో లేదని, ఏదో సంపాదించాలని, ఏదో పొందాలని ఆ కోరికల చేత కదిలిపోయినటువంటి మనస్సు అశాంతికి గురవుతుంది. ఆ అశాంతి తొలగడానికి కారణం ఏది శాంతికి ఆలవాలమో దాన్ని పట్టుకోవాలి. శాంతికి ఆలవాలము భగవత్ స్వరూపము. అటువంటి భగవత్ స్వరూపాన్ని పట్టుకోవడానికి మనసుకి కావలసినటువంటి అధ్యవసాయమును ఇవ్వగలిగినటువంటిది భాగవతం. భగవంతుని యొక్క చరణారవిందములను పట్టుకోవడానికి కావలసినటువంటి బుద్ధి సమర్థతను భాగవత శ్రవణము అనుగ్రహిస్తుంది కనుక తత్కారణము చేత మనిషికి శాంతి కలుగుతుంది. శాంతి కలిగిన ఉత్తర క్షణం మనుష్యునకు సత్సంగమునందు అనురక్తి కలుగుతుంది. సత్పురుషుడు ఎక్కడుంటాడు? సత్పురుషుడు ఉండడానికి భూమి మీద వేరు స్థావరం ఉండదు. అందరితో కలిసే సత్పురుషుడు ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? సాలగ్రామము కూడా అన్ని రాళ్లతో పాటు గులకరాళ్లలోనే ఉంటుంది. కానీ గులకరాళ్లలో మధ్య ఉన్న సాలగ్రామాన్ని